పడేయి, నీకే లోపల ప్రవేశంగా నీ మూటకి కాదు అని అంటే ఆ వ్యక్తి మాత్రం పడేయనంటే పడేయను అంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరము? మనమే. అయ్యా నీ కష్టాన్ని నేను తీరుస్తా, నీకొచ్చిన నష్టాన్ని, నీకొచ్చిన బాధని నేను తీరుస్తాను, నాకు చెప్పు అని చెప్పి దినమెల్లా ఆయన చేతులు చాస్తుంటే మీరు ఆయన దగ్గరికి వస్తున్నారు, వచ్చి మీకున్న కష్టాలన్నీ చెప్తున్నారు. ఆమేన్ అనగానే మరలా ఆ మూట తీసుకొని ఎందుకంట? అంటే దేవుడు చెయ్యలేడా? దేవుడికి అంత అసాధ్యమైనది ఏమన్నా ఉందా? దేవుడు ఏమీ చేయలేనివాడా? షడ్రకు మేషకు అబేద్నెగోలు గారిని అగ్నిగుండంలో వేస్తే వారు ఏమంటారు? ఈ శోధన నుండి రక్షించగల సమర్థుడు ఆయన. వాళ్ళంత నమ్మారుగా. అంతకంటే పెద్ద కష్టం మనకేమైనా వచ్చిందా? రాలేదే. అప్పులు ఉంటాయి, ఇంకేముంటాయి మనకి? అనారోగ్యం ఉంటుంది, మనకుండే కష్టాలు ఇవే మెయిన్ మానవుడికి. కానీ వారికి వచ్చిన కష్టం ఏంటి? ప్రాణాపాయం వచ్చింది.